ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటికే గ్రీన్ కార్డ్ బ్యాక్లాగ్ లో ఉందనుకోండి, ఆ, మరి అలాంటి ఇండియన్స్ కి యుఎస్సిఐస్ మెమో ఎలాంటి చేంజెస్ తీసుకొస్తోంది? ఇప్పుడు ఆల్రెడీ గ్రీన్ కార్డ్ ప్రాసెస్ లో ఉన్న వాళ్ళకండి ఇప్పుడు రెండు తీర్లు ఉంటాయండి. ఒకలేమో ఆల్రెడీ అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ ఫైల్ చేసిన వాళ్ళు అంటారండి. ఇది అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ అంటే ఫైనల్ గ్రీన్ కార్డ్ స్టెప్, దాన్ని 485 అని కూడా అంటాం మనం. ఓకే, ఆ ఫైల్ చేసిన వాళ్ళకి ఏంటంటే ఇంటర్వ్యూలో తీసుకొని అక్కడ ఇంటర్వ్యూలో ఏమైనా అడగొచ్చు అంటే, అరే బాబు నువ్వు ఎందుకురా నాయన H1 నుంచి గ్రీన్ కార్డ్ కన్వర్ట్ చేయదలుచుకున్నావో అని చెప్పి అడిగే ఛాన్స్ ఉంటది. కొత్తగా ఫైల్ చేసే వాళ్ళకు కూడా ఫైల్ చేసిన తర్వాత త్వరగానే ఇంటర్వ్యూ పెట్టి, అరే నాయన నువ్వు ఇక్కడ ఎందుకు గ్రీన్ కార్డ్ చేస్తున్నావు అని అవకాశం ఉంటది. కొత్తగా ఫైల్ చేసే వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం వస్తుంది. ఏమనంటే మీరు ఇక్కడ ఫైల్ చేసుకోవాలన్నా డైరెక్ట్ గ్రీన్ కార్డ్ ఇండియాలో ఫైల్ చేసుకోవాలన్నా అన్న ఆలోచన వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి డినై అనే అనుకోండి, మరి మనకు డినై అయ్యే ఛాన్స్ ఉంటుంది కదండి. అందుకోసం టైం వేస్ట్ ఎందుకు, డైరెక్ట్ మరి ఇండియా పోయి తీసుకుంటేనే బెటర్ అన్న ఛాన్స్ ఉంటుంది. అయితే ఇందులో ఒక క్యావియట్ స్వర్ణ గారు చెప్పాలి ఏంటంటే, మెమో పాస్ చేసిన తర్వాత ఒక 4-5 రోజులకు గవర్నమెంట్ ఆఫీషియల్ ఒక స్టేట్మెంట్ ఏమి ఇచ్చిందంటే, ఒకవేళ గనక మాకు ఫైనాన్షియల్ గెయిన్ ఉంటే మేము అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ ఎలవ్ చేస్తాం అన్నారు. అంటే ఫైనాన్షియల్ గెయిన్ అంటే ఏంటంటే, ఇప్పుడు నార్మల్ గా మన వాళ్ళు ఎంప్లాయ్మెంట్ బేస్ మీద పోయిన వాళ్ళందరూ ఏంటంటే నార్మల్ గా వాళ్ళ జీతాలు 3 కోట్ల రూపాయలు దాకుంటాయి, పెన్లా మొగల్ కలిపి. అది చాలా పెద్ద సాలరీ కదా మరి 3 కోట్ల రూపాయలు అంటే. సో వాళ్ళను ఎగ్జామ్ చేస్తారని మేము అనుకుంటాను. ఆ తర్వాత ఇప్పుడు May 21 నుంచి ఇప్పటిదాకా మనం దాదాపుగా 12 రోజులు అయిందని ఎందుకండి. ఇప్పటి మటుకు కూడా మేము ఇంత మటుకు ఎంప్లాయ్మెంట్ బేస్ మీద ఏం రిజెక్షన్స్ కానీ RFP అంటే రిక్వెస్ట్ ఫర్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్, నాకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి, ఆర్ నోటీస్ ఆఫ్ ఇంటెంట్ టు డినై NOID అంటారు, అవన్నీ కూడా ఏమి ఇష్యూ కాలేదు. కాకపోతే కొందరు పిల్లల్ని వీళ్ళు క్వశ్చన్ ఏమైంది అంటే, నువ్వు ఇక్కడ ఎందుకు గ్రీన్ కార్డ్ అప్లై చేస్తావు అని క్వశ్చన్ అడిగినరు. అంతే తప్పితే ఇంతవరకు డినై కాలేదు. సో ఎంప్లాయ్మెంట్ బేస్డ్ వీసా వాళ్ళకు మాత్రం ఇది ఎక్కువ అప్లికబుల్ కావట్లేదని ఇప్పుడు ప్రిలిమినరీగా చెప్తాను మేము. ఎందుకంటే ఇటువంటి మెమోస్ అన్ని కూడా స్వర్ణ గారు ఏమైతే అంటే, గవర్నమెంట్ పాస్ చేసినప్పుడు ఏమైతే అంటే, మొదలు మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు తర్వాత ఎఫెక్ట్ అయిన వాళ్ళు మన ఇక్కడ ఉన్న పేరెంట్స్ మనం మొదలు చదువుతాం. గవర్నమెంట్ అఫీషియల్ వాళ్ళంతా తెలుసు కదా, మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎట్లుంటారు, అక్కడ ఇక్కడ ఒక తీరే ఉంటారు, వాళ్ళంతా ఎఫిషియెంట్ ఉండరు. వాళ్ళు ఉంటే గవర్నమెంట్ లో ఎందుకు ఉందరు. అక్కడ ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే లీస్ట్ పేడ్ పీపుల్ అక్కడ. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మాది US మాదిరి అక్కడ అది ఉండదు, కిందికి వెళ్ళి ఆమ్యామ్య ఉండదు అక్కడ, అస్సలు లేదండి ఆమ్యామ్య. ఓకే, సో అంత సో వీళ్ళు ఇంకా సింక్ కాలేదు, ఇంకొద్ది టైం పడుతుంది ఎఫెక్ట్ ఏమంటే. మాకు ఇంకొక 1-2 నెలల తర్వాత మాకు క్లియర్ గా అర్థమైంది. ఇప్పుడు అర్థమైనంత మటుకైతే ఎంప్లాయ్మెంట్ బేస్డ్. అయితే స్వర్ణ గారు 2 తీర్లు ఉంటాయండి, ఒకటేమో ఎంప్లాయ్మెంట్ బేస్డ్, ఒకటే ఫ్యామిలీ బేస్డ్ ఇమిగ్రేషన్ కూడా ఉంటుందండి. ఫ్యామిలీ బేస్డ్ అంటే ఇప్పుడు మా కొడుకున్నాడండి, వాడు US సిటిజన్, ఒక అమ్మాయి ఎవరైనా F1 మీద ఉన్నది అనుకోండి, అమ్మాయిని పెళ్లి చేయదలుచుకుంటుంది అనుకోండి, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకొని అక్కడనే అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ అప్లై చేసుకొని గ్రీన్ కార్డ్ అప్లై చేసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు ఈ రిస్ట్రిక్షన్ ఏదైతే ఉందో వాళ్ళకు కూడా అప్లై. ఇప్పుడు మా పిల్లగాడు కనుక F1 పెళ్లి చేయదలుచుకుంటే వాళ్ళు కూడా అప్లై అయ్యింది రిస్ట్రిక్షన్. ఎందుకంటే దానివల్ల ఏమైందంటే వాళ్ళు ఏమంటారు అంటే, నువ్వు అమ్మాయి మరి నువ్వు F1 మీద వచ్చినావు కదా, నువ్వు ఇండియా పోయి తీసుకో, ఇక్కడికి ఎందుకు తీసుకోవాలి. ఎంప్లాయ్మెంట్ బేస్డ్ వచ్చే మటుకి ఏమో కొద్దిగా మాకు మంచి ఫీలింగ్ ఉంది, కానీ ఫ్యామిలీ బేస్డ్ ఇమిగ్రేషన్ వచ్చే మటుకు మాకు కొద్దిగా షివరింగ్ వస్తుందండి. సార్ ఇప్పుడు అంటే ఇప్పటికే I-140 తీసుకున్నారు అనుకుందామండి, అంటే ఆమోదం పొందింది, వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, వాళ్ళు కూడా భయపడాలా? తప్పకుండా అండి. ఇల్లు అల్కగానే పండుగ కాదంటారు కదండి, I-140 రాగానే పండుగ కాదు. ఎందుకంటే ఫైనల్ గ్రీన్ కార్డ్ కావాలి. ఇప్పుడైతే ప్రస్తుతం మనం ఇప్పుడు June 3 మాట్లాడుకుంటున్నాము. ఇప్పుడు ఈ మెమో May 21 పాస్ అయింది. June 3 మాత్రం మాకు ఎంప్లాయ్మెంట్ బేస్డ్ అంటే ఈ I-140 అప్రూవ్ అయిన వాళ్ళు కానివ్వండి, I-140 అప్రూవ్ అయిపోయి డేట్ కరెంట్ అయ్యి అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ కానీ 485 కానీ ఫైల్ చేసిన వాళ్ళకి మాత్రం ఎంప్లాయ్మెంట్ బేస్ లో ఇది ఎఫెక్ట్ కాదని మేము అనుకుంటాం. అంటే మీరు క్వశ్చన్ అడగొచ్చు, అదేంద్రా బాబు వీట మాట్లాడుతుండు, ఎంప్లాయ్మెంట్ బేసే కదా మెయిన్ ఇంపార్టెంట్, ఎంప్లాయ్మెంట్ బేస్ తోటే కదా మనకి ఎక్కువ గ్రీన్ కార్డ్ వచ్చేది, F1 పిల్లలు పోయి అమెరికన్ సిటిజన్స్ పెళ్లి చేసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు మీరు అనుకుంటారు.
కాకపోతే ఏంటంటే మొత్తం ఎంప్లాయ్మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డ్ అన్నది ఓన్లీ 14% ఆఫ్ ద ఎంటైర్ సిస్టమ్. 85% అన్నది ఫ్యామిలీ బేస్డ్ ఇమిగ్రేషన్, తర్వాత వేరే వేరే తీరు ఇమిగ్రేషన్ ఉందండి. ఎంప్లాయ్మెంట్ బేస్డ్ అన్నది ఓన్లీ 15%. మనం ఎక్కువ క్యారియర్ గా మాట్లాడుకునేది ఎప్పుడు కూడా 90% మనం ఎంప్లాయ్మెంట్ బేస్డ్ ఇమిగ్రేషన్. అయితే ఈ ఎంప్లాయ్మెంట్ బేస్డ్ ఇమిగ్రేషన్ మీద ఎఫెక్ట్ ఉండదని ఇప్పుడు చెప్తున్నా June 3rd. మళ్ళీ July 3rd వచ్చింది అనుకోండి, మళ్ళీ వేరే మాట చెప్పొచ్చు నేను. ఎందుకంటే అప్పటికి మాకు కొద్దిగా ఇంప్లిమెంటేషన్ ఎక్కువైంది కాబట్టి, గవర్నమెంట్ ఆఫీసర్ ఎట్లా బిహేవ్ అవుతారు కాబట్టి అప్పుడు మేము చెప్తాం. అందుకోసమే క్యారియర్ గైడ్ మేము ఏం చెప్తామంటే మీరు రెగ్యులర్ గా రాండి, వినాలి ఇటువంటివన్నీ కూడా. అయితే ఎంప్లాయ్మెంట్ బేస్డ్ మీద ఉండదని ఇప్పుడు June 3rd లో చెప్తాను. ఒకవేళ ప్రయారిటీ డేట్ కరెంట్ అయిన వెంటనే ఫైల్ చేసేయాలంటారా? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒకవేళ గనక ఎంప్లాయ్మెంట్ బేస్డ్ ఆఫ్ ప్రయారిటీ డేట్ కరెంట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఫైల్ చేయాలండి. ఎందుకంటే ఈ మెమో ఒకవేళ వాళ్ళు స్ట్రిక్ట్ ఇంప్లిమెంట్ చేస్తే అప్పటికప్పుడు మనం దాన్ని ఇండియాకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మనం. సో ఇప్పుడు కరెంట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా 485 ఫైల్ చేయాల్సిందే, ఇంటర్వ్యూ అటెండ్ కావాల్సిందే. కాకపోతే ఏంటంటే అండి, ఈ అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్, ఇది ఆ ప్రయారిటీ డేట్ కరెంట్ అయిన తర్వాత అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ ఫైల్ చేసిన తర్వాత వాళ్ళు మనకు ఒక EAD, ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ ఇస్తారు. ఆ EAD అంతకుముందు 5 ఏళ్ల దాకా పడుతూ కొందరు 2013 ఎక్స్పైర్ అవుతారు, 30 ఎక్స్పైర్ అవుతారు, 2025 ఇచ్చిన వాళ్ళకు. ఇదివరకు ఏం చెప్పినామంటే, అరే నాయనా నువ్వు H1B H4 వదులుకోరా, నీకు అవసరం లేదురా, EAD మీద మంచిగా బతకరా అని చెప్పినాం. ఎప్పుడు చెప్పినాము? ఒక నెల ముందు దాకా కంటిన్యూస్ గా మన GRTVలో చెప్పినాం. ఇప్పుడు June 3rd లో ఏం చెప్తానంటే, May 21st మెమో తోటి ఇప్పుడు ఏం చెప్తానంటే, H1B వదలకండి, H4 వదలకండి, ఈ మెమో ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుందో ఒక 2 నెలలు ఆగి చూద్దాము, అప్పటిదాకా కనుక మీరు H1B H4 కాపాడుకోండి అని చెప్తున్నాం. ఇంకోటి, ఈ అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ ఫైల్ చేసిన తర్వాత H1B H4 కానివ్వండి, L1 L2 కానీ వదులుకోవచ్చు కానీ చెప్పినాం కదండి మనం. May 21st కన్నా ముందు అన్ని చెప్పినాం మనం. అయితే అప్పుడు ఏం చెప్పినామంటే, వాళ్ళకి ఇంకొకటి అడ్వాన్స్ ప్రోలోనే ఒక ట్రావెల్ డాక్యుమెంట్ ఇస్తారు. ఆ ట్రావెల్ డాక్యుమెంట్ తోటి వీసా లేకుండా వాళ్ళు ఇండియాకి ట్రావెల్ చేసి అనుకోకపోవచ్చండి. ఆ ప్రొవిజన్ ఉంటుంది అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ లో. అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ అనేది చాలా స్ట్రాంగ్, వాళ్ళకి EAD ఉంటుంది, అడ్వాన్స్ ప్రోల్ ఉంటుంది, చాలా స్ట్రాంగ్ అన్నట్టు. ఆ EAD అప్లై చేసేటప్పుడు ఏం అప్లై చేయనక్కర్లేదు, ఎంప్లాయ్మెంట్ ఉందనక్కర్లేదు, ఎక్కడ పని చేస్తున్నా అక్కర్లేదు, ఏం అక్కర్లేదండి. అసలు ఈ ఫైలింగ్ ఫీజు కూడా తెలియదు అన్నట్టు. అంటే ఇదివరకు ఫైల్ చేసిన వాటికి ఫైలింగ్ ఫీజు కూడా లేదు, ఫ్రీ అన్నట్టు, ఇవన్నీ ఇచ్చేది అన్నట్టు. ఓకే, అయితే ఈ అడ్వాన్స్ ప్రోల్ పెట్టి మనం ఏం చెప్పినాం అంతకు ముందు, May 21st కన్నా ముందు ERTVలో, ఏం బాబు నీకేం కష్టం లేదురా బాబు, నువ్వు ఎప్పుడైనా ట్రావెల్ చేసుకోవచ్చు, నీకు ఇబ్బంది అని చెప్పినాం. ఇప్పుడు ఏం చెప్తానంటే, ఏది ఎప్పుడైతే సమ్మర్ వెకేషన్ పీక్ టైంలో, ఇదే టైంలో June 10th నుంచి అక్కడ ఏమైందంటే పిల్లలకు స్కూళ్ళు ఆఫ్ అవుతాయి. ఇదే టైంలో చాలా మంది ఏం చేస్తున్నా మన పిల్లల్ని తీసుకొని ఇక్కడ తీసుకురావాలని అనుకుంటారు. ఇప్పుడు మేమేమంటానంటే, మీరు అడ్వాన్స్ ప్రోల్ మీద ట్రావెల్ చేయకండి, మాకు ఇంకొక నెల తర్వాత మాకు క్లియర్గా అర్థమైద్ది, అప్పుడు ఇదే ERTVకి వచ్చి మీకు ఎట్లా చేయాలని చెప్తాము. ప్రస్తుతం మాత్రం మీరు నాన్ ఇమిగ్రెంట్ వీసా వదులుకోకండి, మీరు అడ్వాన్స్ ప్రోల్ మీద ట్రావెల్ కాకండి. ఎందుకంటే ఈ రెగ్యులేషన్ ఎట్లా ఇంటర్ప్రిట్ అవుతుంది అన్నది ఇప్పుడే చెప్పలేము మేము. ఓకే సార్, ఇప్పుడు ఇది ఏదైతే ఈ మెమో పెండింగ్ దాని కింద చూడాలా, లేకపోతే ఫ్యూచర్ లో ఫైలింగ్ కూడా ఇబ్బందికరమా? ఇది మెమో ఫ్యూచర్ లో వచ్చేది కాదు, ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తుండ్రు వాళ్ళు దాన్ని. ఓకే, కాకపోతే ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తానన్నది మాకు అర్థం కావట్లేదు ఇంకా. ఓకే, సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అప్లికేషన్స్ కు వర్తిస్తుంది, ముందు ఫైల్ చేసే వాళ్ళకి వర్తిస్తుంది, రెండు వర్తిస్తుంది. ముందు ఇప్పటి నుంచి ఫైల్ చేసే వాళ్ళకి కాకుండా ఉన్న వాళ్ళకి కూడా వర్తిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 485 ఫైల్ చేసిన తర్వాత నేను సేఫ్ అని అనుకోవడం కూడా ప్రమాదకరమేనా? కరెక్ట్ అండి. ఈ June 3rd అదే అంట సేఫ్ అని. ఇదివరకు ఏంటంటే ఒక్కసారి 485 ఫైల్ చేసినామంటే నీకు ఇష్టం రా, నువ్వు ఏమైనా చేసుకోరా అని చెప్పేది. ఇప్పుడు ఏం చెప్తానంటే, ఆగండి, కొద్దిగా ఆగండి, ఇంకొక నెల రోజుల దాకా ఆగండి, మాకు క్లియర్ క్లారిటీ వచ్చిన తర్వాత చెప్తాము. ఇప్పుడే మీరు 485 మీద కంప్లీట్ గా డిపెండ్ కాకండి. ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే, మీరు సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ పోతుండండి, ఒక టికెట్ ఏమో H1B, ఇంకో టికెట్ ఏమో అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్.
H1B చింపపడేసినా పర్లేదు, మనకు అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ ఉంటే పర్లేదు అని ఇంతకుముందు చెప్పినాం. ఇప్పుడేమంటారు, ఆగ్రా నాయన 2 టికెట్లు పెట్టుకొని పోరా, డబ్బుల వాడు ఏ వయసు ఆ 2వ టికెట్ పనిచేయలేదు అనుకోండి, మళ్ళీ H1B కావాలి కదా మనకు, అందుకోసం ఈ 2 టికెట్ల మీద ఉండండి అని చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాత F1, H1B లేదంటే ఈ జాబ్ చేంజెస్, ఈ స్టేటస్ కి సంబంధించిన గ్యాప్స్ ఇవన్నీ కూడా మళ్ళీ పరిశీలించబడతాయా, మళ్ళీ చూస్తారా వాళ్ళు? అవునండి. అవి ఇప్పుడు నార్మల్ గా ట్రంప్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పర్టికులర్ 2026 లో కొద్దిగా ఎక్కువ భూతద్దం పెట్టి చూస్తున్నారు. అంటే మరీ 20 times 10 times కాదు, కానీ ఒక ఇదివరకు ఒక డినే అయితే ఇప్పుడు 2 డినే అవుతున్నాయి మాకు అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్. 100 2 డినే అవుతున్నాయి. ఇంకోటి ఏంటంటే ఈ అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ ఓవరాల్ గా మెమో పాస్ చేసింది ఎందుకు అంటే, ఓవరాల్ గా గ్రీన్ కార్డ్ ఇచ్చే వాళ్లకు ఇబ్బంది పెట్టడానికే ఇది చేసిండ్రు. ఇది వీళ్ళకి కన్వీనియంట్ కోసం చెయ్యలేదు. ఇదివరకు ఏమైనా పాస్ట్ వయలేషన్స్ ఉన్నా, కొన్ని వయలేషన్స్ ఉండొచ్చు, కొన్ని డాక్యుమెంటేషన్ కరెక్ట్ లేదనుకోండి మీ దగ్గర, అప్పుడు కూడా ప్రాబ్లం అయింది మీకు. ఇప్పుడు జాబ్ చేంజ్ అయిన వాళ్ళకి, ఈ H1B పై ఉన్న వాళ్ళకి ఎక్స్ట్రాగా ఏమైనా చెక్ చేస్తారా? జాబ్ ఇప్పుడు ఓవరాల్ గా ఎక్స్ట్రా చెక్ చేయడం అన్నది ప్రతి దాంట్లో అవుతుందండి. ఓపీటీలో అవుతుంది, స్టెమ్ ఎక్స్టెన్షన్ అవుతుంది, H1B అవుతుంది, H4 అవుతుంది. అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ లో కొద్దిగానే ఎక్కువైంది, చాలా ఎక్స్ట్రీమ్ కాలేదండి. కానీ ఈ మెమో ద్వారా ఏమైందంటే చాలా ఎక్స్ట్రీమ్ గా డిలే అయింది. ఇంకోటి ఏంటంటే అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ వాళ్ళు ఫైల్ చేసిన తర్వాత గ్రీన్ కార్డ్కి ఎంత టైం పడుతుందండి? ఆన్లైన్ USCIS స్టేటస్ లో పోతే 4 ఏళ్ళు పడుతుంది గ్రీన్ కార్డ్ వచ్చేమాట. ఇప్పుడు ఈ అన్ని రిస్ట్రిక్షన్ పెడితే మరి 4 ఏళ్ళు పడుతుందా 6 ఏళ్ళు పడుతుందా నాకు అర్థం కాదు. అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం అంత స్ట్రిక్ట్ గా అమలు చేయాలి, మన దగ్గరకు వచ్చే పిల్లలు మన వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండకూడదు కాబట్టి ఈ జాబ్స్ విషయంలోనూ వేరే విషయంలోనూ కొన్ని కఠినమైన నిర్ణయాలు పెట్టి అవన్నీ ప్రాసెస్ కరెక్ట్ గా ఉన్న వాళ్ళకి చదువుకోవడానికో ఉద్యోగం చేసుకోవడానికో వెసులుబాటు కల్పించాలి అనే ఉద్దేశం ఒకటి. ఇక్కడ రెండో ఉద్దేశం ఏంటి అని అంటే, మీరు రండి అని చెబుతూనే రాకుండా చేయడం కోసం వీళ్ళు ఏం చేయాలో అన్ని పెడుతున్నారు. రండి అని ఎప్పుడు చెప్పలేదు మీరు అనుకుంటారు. వచ్చే వాళ్ళకి ఇప్పుడు మన ఈహా టీవీలో వచ్చి మనం అంటున్నాం రండి అని మనం అంటున్నాం, కానీ వాళ్ళు ఎప్పుడని లేదు. ఇంకోటి ఏంటంటే ఓవరాల్ గా ప్రపంచంలో యాంటీ ఇమిగ్రేషన్ ఫీలింగ్ అనేది బాగా డెవలప్ అయిపోయింది. ఇండియాలో కూడా ఉంది. మొన్ననే బెంగాల్ ఎలక్షన్ గెలవగానే ఆ బంగ్లాదేశ్ మీద దాడి అని చెప్పి మొదలుపెట్టింది. ఇప్పుడు ఈఏడి కావచ్చు, లేదంటే అడ్వాన్స్ పరోల్ ఉపయోగిస్తున్న వాళ్ళకి సేఫేనా, లేకపోతే వాళ్ళు కూడా డేంజర్ లో ఉన్నట్టేనా? ఒకవేళ మీరు ఆల్రెడీ ఈఏడి అడ్వాన్స్ పరోల్ వాడిందంటే ఇప్పుడు ఏం చేయలేం మనం. కానీ ఇంకొక నెలలో యూజ్ చేయదలుచుకుంటే, ఈ సమ్మర్ లో బాగా యూజ్ చేస్తారు అడ్వాన్స్ పరోల్. నేనేమంటానంటే మీరు ట్రావెల్ బంద్ చేయండి. ఇప్పుడు ఒక నెల తర్వాత మాకు కొద్దిగా క్లియర్ గా ఐడియా వచ్చిన తర్వాత అప్పుడు మేము క్లియర్ గా చెప్పగలుగుతాం. మేము ఇది మంచిది కాదని చెప్పగలుగుతాం. ఇప్పుడు 100 కేసులు పోయినాయి అనుకోండి, 100 కేసులు అప్రూవ్ అయిపోయినాయి అనుకోండి, పర్లేదురా మీరు అడ్వాన్స్ పరోల్ చూసుకొని చెప్తాం. కానీ ఇప్పుడు 100 కేసులు పోయి అనుకోండి, 50 కేసులు డినై అయిపోయి అనుకోండి, వామ్మో ఇది తలకైనా పోయింది, వద్దురా నాయన నువ్వు అడ్వాన్స్ పరోల్ వాడరా అని చెప్తాం. మేము మెసెంజర్స్ అండి, మేము మమ్మల్ని తిట్టకండి మీరు. ఇప్పుడు ఈ RFES కావచ్చు, ఓకే, నాయిడ్స్ కావచ్చు, ఈ ఇంటర్వ్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని డినై చేసే అవకాశం ఉందా సార్? అంటే ఇప్పుడు RFP అంటే రిక్వెస్ట్ ఫర్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్, నోటీస్ ఆఫ్ ఇంటెంట్ టు డినై, ఇంటర్వ్యూ పోయిన తర్వాత అవకాశం అయితే ఉంది. ఇప్పటికైతే మాకు RFPలు కానీ నోటీస్ ఆఫ్ ఇంటెంట్ టు డినై కానీ డినయల్ కానీ రాలేదు. ఇప్పుడు May 21 నుంచి ఇప్పుడు June 3 కదండి మనం, అంటే June 3 మనకనే US లో మా టైం ఇప్పుడు June 2 ఇప్పుడు కదా. సో ఇప్పటికైతే మాకు ఏం రాలేదు. ఇంకా ముందు ఏమొస్తాయి అన్నది మేము క్లియర్ గా అబ్జర్వ్ చేసిన తర్వాత చెప్పగలుగుతాము. ఇప్పుడే చెప్పలేము మేము. ఎందుకంటే ఎవరైతే ఇప్పుడు పైప్ లైన్లు ఉన్నారనుకోండి, ఇప్పుడు ఇమ్మీడియట్ గా పోయే వాళ్ళకు మేము మంచిగానే ట్రైనింగ్ ఇస్తున్నాం, అన్ని ఇప్పటిదాకా మంచిగానే అవుతున్నాయి. కానీ ఇది ఒక నెల తర్వాత మేము క్లియర్ గా ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నాం చెప్పగలుగుతాము. అందుకోసం ఏమంటానంటే ఇప్పుడు మీరు H1B, H4 కానీ L1, L2 కానీ మెయింటైన్ చేయండి. EAD అండ్ అడ్వాన్స్ పరోల్ వాడకండి. ఇప్పుడు
ఎప్పుడైతే అన్ని క్లియర్ అయిన తర్వాత అప్పుడు మేము చెప్తాం, అప్పుడు మీరు వాడు. ఇప్పుడు ఈ కౌన్సిలర్ ప్రాసెస్ ఉంది కదా, అది సేఫ్ అవునండి. అంటారా? లేదండి, అందుకోసం వాళ్ళు సార్, నేను సేఫ్ ఏది అడిగినా మీ సమాధానం నూనె. మరి ఏం చేస్తామండి, ప్రభుత్వం అట్లుంది, నేను చేసే పని అట్లుంది. ఇదివరకు ఇమిగ్రేషన్ లా లైఫ్ అంటే Obviously మీ మీద కోప్పడాల్సి వస్తుంది. నేను మెసెంజర్ అందుకోసమే చెప్పాను, నా మీద కోప్పడకండి, నేను మెసేజ్ పాస్ చేస్తున్నా తప్పితే నేను లా పాస్ చేస్తలేను, నేను వాళ్ళకి అడ్వకేట్ చేస్తలేను, ఆపోజిట్ అడ్వకేట్ చేస్తున్నా. నేను ఆపోజిట్ అడ్వకేట్ చేస్తున్నా. సో ఇబ్బంది ఇప్పుడు గవర్నమెంట్ అన్నది ఇవన్నీ కూడా గ్రీన్ కార్డ్ ఇవ్వకుండా రెస్ట్రిక్షన్ పెట్టడానికి ప్రయత్నించిందే. ఇది గ్రీన్ కార్డు వచ్చేటానికి హెల్ప్ చేయడానికి ప్రయత్నించింది కాదు అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఇంకోటి, మీకు అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ అంటే 485 అప్లికేషన్ కున్న కౌన్సిల్ ప్రాసెసింగ్ డిఫరెన్స్ తెలుసు అండి. ఇప్పుడు మా అమ్మ ఉంది, నేనేమో యుఎస్ సిటిజన్, మా అమ్మ విజిటింగ్ వచ్చింది, నేను 30 ఏళ్ల కింద 25 ఏళ్ల కింద మాట్లాడతాను. నేను వచ్చిన తర్వాత మా అమ్మ నన్ను, అమ్మ నువ్వేం పోతావు ఇక్కడ నాతో ఉండు, మళ్ళీ ఏం పోతావు అంటే మా అమ్మ కూడా సరే అని చెప్తే అప్పుడు అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ ఫైల్ చేసినాం. ఫైల్ చేస్తే ఒక 6 నెలల్లో మా అమ్మకు కూడా గ్రీన్ కార్డ్ వచ్చింది. యుఎస్ సిటిజన్ పేరెంట్స్ కూడా 6 నెలల్లో గ్రీన్ కార్డ్ ఇస్తారు అక్కడ. అయితే ఆ తర్వాత మా అమ్మ సిటిజన్ అయిపోయింది, అది వేరే విషయం. అయితే ఇప్పుడు కొత్తగా వీళ్ళు పెట్టే రిస్ట్రిక్షన్ లో ఒకవేళ గనక మదర్స్ కనుక లేదా స్పౌజ్ కనుక అలౌ చేయలేదనుకోండి, అప్పుడు ఏమైందంటే మా అమ్మ నేను ఫైల్ చేయాలంటే నేను I-130 అని ఒక అప్లికేషన్ ఫైల్ చేసి కౌన్సిల్ ప్రాసెసింగ్ చేయాలి. దానికి 3 ఏళ్ళు పడుతుంది. ఇంకో ప్రాబ్లం ఏంటంటే మా అమ్మకు విజిటింగ్ వీసా ఉన్నా కూడా ఆమె యుఎస్ కు రారాదు ఈ అప్లికేషన్ ఫైల్ చేసినప్పుడు. ఎందుకు రారాదు అని మీరు అడుగుతారు కదా, దానికి ఏంటంటే ఒక్కసారి నేను మా అమ్మకు గ్రీన్ కార్డ్ కావాలని చెప్పిన తర్వాత మా అమ్మ విజిటింగ్, నేను ఓన్లీ చూడటానికి, మా కొడుకుతో ఉండటానికి, మా కొడుకుని చూసి మళ్ళీ వెనకకు పోవడానికి వస్తున్నా అని చెప్పడానికి వీళ్ళు. ఎందుకంటే మా అమ్మ చెప్పింది అనుకో, నేను విజిటింగ్ వస్తానా, అరే నాయన ఇంకో అప్లికేషన్ ఉంది కదమ్మా, అననేమో నీకు నువ్వు ఇక్కడనే ఉంటావని అన్నావు, మీ కొడుకేమో నువ్వు ఇక్కడనే ఉంటావు, నువ్వేమో వెళ్ళిపోతానంటావు. ఈ 2 కాన్ఫ్లిక్ట్ అయితే కాబట్టి విజిటింగ్ వీసా రాదు. అంటే 3 ఏళ్ళ దాకా మా అమ్మ రారా. 3 ఏళ్ల తర్వాత కూడా కౌన్సిలేట్ కూడా ఏంటంటే మెడికల్ టెస్టింగ్ అన్నది ఇక్కడనే మనం అపోలో చేసుకోవచ్చు. ముంబై పోవాలి, మళ్ళీ ముంబైలో తీసుకోవాలి. ఓన్లీ ముంబై కౌన్సిలేట్ వేరే మన ఈ చెన్నై కౌన్సిలేట్ కానీ, హైదరాబాద్ కౌన్సిలేట్ కానివ్వండి, తర్వాత ఢిల్లీ కౌన్సిలేట్ కానివ్వండి, కలకత్తా కౌన్సిలేట్ కానివ్వండి, లేవు, ఓన్లీ ముంబై కౌన్సిలేట్ పోయి తీసుకోవాలి. సో ఇవన్నీ ఒక 3 year ప్రాసెస్ ఎక్స్ట్రా అయింది అన్నట్టు నార్మల్ గా. అంటే మన గ్రీన్ కార్డు ఇప్పుడు పేరెంట్స్ కు అయితేనే పర్లేదు, స్పెషల్ యంగ్ పీపుల్ వాళ్ళు, ఇప్పుడు మావాడు పెళ్లి చేసుకోదలుచుకున్నాడు అనుకోండి ఒక అమ్మాయిని, F1 వీసా, ఆ అమ్మాయి కనుక ఒకవేళ కనుక ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ 2-3 ఏళ్ళు పడుతుంది అంటే కష్టం కదండి. యంగ్ పీపుల్ కష్టం, అదొకటి. ఇంకోటి ఎంప్లాయ్మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డ్స్ ఉన్నాయండి, వాటికి కూడా కౌన్సిల్ ప్రాసెసింగ్ చేసినాం అనుకోండి, వాళ్ళు ఫస్ట్ ఏంటంటే H1B మెయింటైన్ చేయాలి. వాడు ఇక్కడికి వచ్చిన తర్వాత గ్రీన్ కార్డ్ ప్రాసెస్ లా పోలీస్ సర్టిఫికెట్ లా ఇది కామా కరెక్ట్ లేదు, నీ పేరు మీద రాహుల్ కన్నా రాహుల్ అని వచ్చింది కాబట్టి మళ్ళీ తీసుకురావన్నాడు అనుకోండి, మళ్ళీ 4 ఏళ్ళు పడుతుంది. ఈ 4 ఏళ్ళు లోపల పుణ్యకాలం గడిచిపోయింది, జాబ్ పోయింది అనుకోండి, గ్రీన్ కార్డ్ పోతే కథ ఇండియాలో స్టక్. మళ్ళీ కొత్తగా H1 మీద పోవాలంటే కొత్త రూల్ మనకు తెలుసు కదా, $100,000 నుంచి ఫైల్ చేయాలి కాదు. సో ఇవన్నీ మనకు హర్డల్స్ లేదా గండాలు పెట్టడానికి తప్పితే మనకు కన్వీనియన్స్ చేయడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నించలేదు.